హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. అఖండ మూవీ రిలీజ్ డేట్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, అసలు రిలీజ్ అవుద్దా లేదా, కొన్ని దగ్గర చూస్తే మనకి 2026 రిలీజ్ అని చెప్పారు, కానీ బట్ 2025లో రిలీజ్ అవుతుందా, ఈ మధ్యకాలంలో చూస్తే సంక్రాంతి కానీ లేదంటే అవతార్ కానీ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి పాన్ ఇండియా మూవీస్. సో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. నిన్న కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చిందంట సార్, ఏంటి అసలు అఖండ ఏంటి ఫైనల్గా? యాక్చువల్గా ఏ ఇబ్బందికైనా సరే కోర్టుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరికి న్యాయం అయితే జరగాలి 100%. జస్ట్ ఒక డిస్ప్యూట్ ఏ గొడవ అయినా సరే, ఇప్పుడు చిల్లర గొడవ నీకు నాకు ఉంది, నేను నీకు ఇవ్వడము నువ్వు నాకు ఇవ్వడము, లేదా మనం మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతుంది. ఇట్లాంటి ఇష్యూయే అఖండకు వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్కి ఏదో రకంగా న్యాయం అయితే జరుగుద్ది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాకపోతే ఒక 2 రోజుల్లో నందమూరి అభిమానులు శుభవార్త వింటారు, అది మాత్రం ఖచ్చితం. అయితే బయట ఒక వార్త వైరల్ అవుతా ఉంది, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ అంటే ఎవరైనా అల్లారో లేకపోతే నిజమో కాదో తెలియదు, వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారేమో. ఆ న్యూస్ అయితే కొంచెం వైరల్ అవుతుంది. ఏం చెప్పారు అంటే, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అసెంబ్లీలో బాలయ్య సైకో అనడం నెంబర్ 1. సైకో అన్నా పర్వాలేదులే అని చెప్పేసి వీళ్ళు అంటే దానికి కౌంటర్ ఇవ్వకుండా ఆ గొడవని మొత్తం మెగాస్టార్ వర్సెస్ బాలయ్యకి డైవర్ట్ చేశారు. చిరంజీవికి అవమానం అని. వీళ్ళేంటి ఇలా టర్న్ అయ్యారు, సైకో అన్నా సరే వీళ్ళకి ఏమనిపించలేదా అని చెప్పేసి అందరూ ఆలోచించే టైంలో ఆ డైవర్షన్ డ్రామా వీళ్ళ మైండ్లో ఉంది ఇంకా సైకో. తర్వాత జగన్ ఏమన్నాడు, బాలయ్య తాగి మాట్లాడాడు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, సినిమా నుంచి ఒక డైలాగ్ వదిలేరు, సౌండ్ చేయకు, ఏ సౌండ్కి రియాక్ట్ అవుతానో నా కొడుకు అన్నట్టుగా ఒక డైలాగ్. వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని, ఓహో ఇట్లుందా, ఈ సినిమాని ఎట్లన్నా ఆపాలి. ఎందుకంటే బాలయ్య ప్రతిసారి సినిమాలో అపోజిషన్ పార్టీని ఉద్దేశించి ఏవో ఒక డైలాగులు ఉంటాయి గట్టిగా తాకేవి. అంటే అది షూట్ ఎప్పుడు తీస్తారు, వాళ్ళకి తగులుతాయి సార్, బిహేవ్ చేస్తారు కాబట్టి. అంటే లాస్ట్ టైంలో కూడా ఇప్పుడు ఒక డైలాగ్ కొడాలి నాని ఉద్దేశించి వచ్చినట్టు, ఇంకో డైలాగ్ వాళ్ళని ఉద్దేశించి వచ్చినట్టు, ఇంకా వర్సిటీ పేరు మార్పు, ఇట్లా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి పవర్ఫుల్గా. ఈసారి ఏ బలమైన డైలాగులు వస్తాయో అని చెప్పేసి సినిమాని రిలీజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఈ నిర్మాత పట్టుకున్నారు ఫస్ట్. ఇప్పుడు నేను ఇలాగే జరిగిందని నేను చెప్పట్లా, వైరల్ అయ్యే వార్త. పాపం నిర్మాతకి ఏంటి, ఎప్పటి నుంచో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ ఉన్నప్పుడు 3, తర్వాత 2 అయ్యారు, ఒక ఆయన బయటకు వచ్చాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇక వీళ్ళిద్దరు కలిసి దాన్ని ఏదో రకంగా నెట్టుకొస్తూ, ఆయన ఏం చెప్పాడంటే, నేను హై బడ్జెట్ సినిమాలు తీద్దాం అనుకుంటే వీళ్ళు మిడ్ రేంజ్ సినిమాలు తీద్దాం అనుకున్నారు, మాకు అలా క్లాష్ వచ్చింది అని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఒక దూకుడు తర్వాత మళ్ళీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా రోజుల తర్వాత ఓ అగ్రదర్శకుడు, ఒక అగ్ర హీరో డేట్లు ఇచ్చాడు. దీంతో ఎలాగైనా నెట్టుకు రావాలి, కాయా కష్టం చేసి వాళ్ళ రెమ్యునరేషన్లు అయితే సర్దాడు, షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇతనికి అమ్ముకోవాలి మంచి రేటుకి అమ్మాలి. సినిమాకి ఆల్రెడీ హైప్ వచ్చింది, జనాల్లోకి వెళ్ళింది, పాటలు కూడా ఓన్ చేసుకున్నారు, ఇక పెద్ద హిట్ అవుతుంది అన్న ఇదిలో అందరు ఉన్నారు. ఈ టైంలో ఏంటి, అటు హీరోస్ కేసు వేయడం, ప్రొడ్యూసర్కి కొంచెం ఏదో ఉంటే, వైసీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే ఒక ఆయన అంట డిస్ట్రిబ్యూటర్లకి ఇంకో డిస్ట్రిబ్యూటర్ లాగా 60 కోట్లు ఎంతో ఇచ్చి నిర్మాత దగ్గర మొత్తం హక్కులన్నీ కొనేసాడు. ఇప్పుడు నేను కావాలనే నీ ప్రాపర్టీ కొన్నా, నా డిమాండ్ ఏదో ఉంటుంది, నువ్వు నాకు ఏదో చేయి అప్పుడే వదులుతా అన్నట్టుగా అలా తీసుకున్నాడు. నిర్మాత చేతిలో కూడా ఏం లేదు, వీళ్ళు నిర్మాత ఆల్రెడీ హక్కులు ఆయనకి ఇచ్చేసా. అంత తక్కువ కోట్లకి ఎలా ఇస్తారు సార్, ఇంత బడ్జెట్ సినిమా? ఏదో ఒక సెగ్మెంట్, అంత తక్కువ కోట్లు అంటే మొత్తం డిస్ట్రిబ్యూషన్ హక్కులు కాదు కదా, ఒక సెగ్మెంట్ ఇచ్చుంటాడు. రిలీజ్ అయితే అంతటా రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో స్టే సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకోవచ్చు కదా. ఏదో అట్లాంటి చిన్న ప్రాబ్లం వచ్చింది, చేస్తే అంతటా చేయాలి, సగం చేయడానికి లేదు. ఇలా ఒక ఆయన ఏదో చేశాడు అని ఒక న్యూస్, దానివల్ల ఇబ్బంది పెట్టాడు అని. బట్ అది నమ్మడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య సినిమా అంటే అంత ఈజీగా ప్రొడ్యూసరు ఎవడు పడితే వాడికి సినిమాలు అయితే అమ్మడు, తెలియని మొహాలకి. వాడు ఎందుకు కొంటుండో ఏంటో మనకు తెలియదు కదా. ఎంత కష్టాల్లో ఉంటే మాత్రం ఇది
వచ్చిందే కట్నం అన్నట్టుగా అయితే ఇవ్వరు. ఎవరు అది పిచ్చి వార్త. ఆ వార్త వైరల్ అవ్వగానే అబ్బా మా జగన్ ఏం చేశాడు రా బాబు అని వాళ్ళు వీసాలు తిప్పేస్తున్నారు. అంత అవసరం కూడా లేదు. అంటే సనాతన ధర్మాన్ని ఆపింది అక్కడ స్టాలిన్, ఇక్కడ జగన్ అంట. అసలు ఇది కాదు వినడానికి కూడా అందుకే కదా బాలయ్య బాబా డైలాగ్ లో లేదు, ఊరికే వదులుతారా ఇట్లా అంటే న్యూస్లన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. బట్ ఏది నమ్మడానికి లేదు. చిన్న ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రతి సినిమాకి ఉంటాయి, సినిమాకనే కాదు ప్రతి వ్యాపారానికి ఉంటాయి. అంతెందుకు నిన్న భార్యాభర్తల గొడవ చూసాం. ఇద్దరు చెరో రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఏదో రకంగా అన్ని గొడవలు ఒక రోజుకి ఎప్పుడో ఒకప్పుడు సెటిల్ అవుతాయి. దీనికి కూడా అంతే. ఓ రెండు కాకపోతే ఏంటంటే రిలీజ్ డేట్లకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 12కి రిలీజ్ చేశారనుకో, 4 రోజులు తెల్లారితే అవతార్ వస్తుంది. పాన్ వరల్డ్ వైజ్గా చూసుకుంటే అక్కడ థియేటర్స్ అన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు, ఐమాక్స్ థియేటర్లు అన్నట్టు వెళ్ళిపోతాయి. ఇదొక ప్రాబ్లం. పోనీ 25కి వద్దామంటే పాప మా చిన్న సినిమాల వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలి. బాలయ్య అట్లాంటోడు కాదు. ఎందుకంటే అక్కడ విశ్వక్సేన్ సినిమా ఉంది, అడవిశేష్ సినిమా ఉంది, శ్రీకాంత్ కొడుకు సినిమా ఉంది, సుమ కొడుకు సినిమా ఉంది, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయిగా చిన్న చిన్న. వాళ్ళకు కూడా ఒక డేట్ కావాలి. పాపం అందరు కట్టగట్టుకొని డిసెంబర్ 25 అనుకున్నారు. ఈ టైంకి ఇది రాలేదు. ఆల్రెడీ బాలయ్య ఒకసారి త్యాగం చేశాడు హరిహర వీరమల్లు టైంలో, ఓజీ టైంలో అనుకుంటా కదా. ముందు తమ్ముడు సినిమా వస్తుంది, తర్వాత నేను వస్తా అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి త్యాగం చేశాడు. సో ఇప్పుడు పుష్ప సినిమా వాయిదాలు పడి రిలీజ్ అయింది, ఎక్కడికో వెళ్ళింది. ఇది కూడా అంతే, ఓ రోజు వస్తుంది, ఎక్కడికో వెళ్తుంది. బట్ అది ఎప్పుడు ఈ 2 రోజుల్లో ఒక శుభవార్త అయితే వింటారమ్మా, అంతే. అంత మించి అని చెప్పలేను. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో సార్, అంత బాక్స్ బద్దలైపోవాలని కోరుకుంటున్నా. బికాజ్ ఇప్పుడు డిసెంబర్ దాటితే మళ్ళీ సంక్రాంతి రేసు, దాని తర్వాత ఇంకా మళ్ళీ సమ్మర్ వరకు పోవాలి. అంత ఇబ్బంది ఏం లేదు. వీలైనంత తొందరలోనే వస్తుంది సినిమా, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అనుకున్నన్ని డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్స్కి కూడా, నిర్మాతలకి కానీ అందరికీ కానీ. పీపుల్ విల్ సాటిస్ఫై. చూడు. ఓకే సార్, థ్యాంక్ యూ.